ఐఎమ్ యువర్ హారిక. ఇప్పుడు మనం వీడియో చేసేద్దామా? పదండి. గైస్, నేను ఈరోజు ఒకటి చేయబోతున్నాను. ఒక బుక్, పెన్సిల్, మనము 3 రూపీస్ ఎరేజర్స్ వర్సెస్ 300 రూపీస్ ఎరేజర్ చూద్దామా? ఫస్ట్ ఇక్కడ నా నేమ్ రాద్దాం గైస్. చలో, ఇది ఇప్పుడు ఓపెన్ చేసేసినాం. నెక్స్ట్ ఇది ఓపెన్ చేయాలి. ఓకే, ఇది కూడా ఫ్యాన్లో పెట్టుకోవచ్చు. చూసారు ఎట్లా తిరుగుతుందా? నెక్స్ట్ ఈ ఫ్యాన్ పెట్టేసి మనం దీనికి ఎరేజర్ పెడదాం. ఫస్ట్ 3 రూపీస్ ఎరేజర్స్తో. ఇది 3 రూపీస్ ఎరేజర్, ఇది 300 రూపీస్ ఎరేజర్. 3 రూపీస్. ఇదైతే ఓకే ఓకే అని చెప్పచ్చు. నెక్స్ట్ చూసారా గైస్, ఇది పర్ఫెక్ట్గా పనిచేసింది. ఇది 3 రూపీస్, ఇది 300 రూపీస్. ఇది రాంగ్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనకు ఈ ఎరేజర్ వర్త్ అని చెప్పచ్చు. ఈ ఎరేజర్స్ మంచిగా రబ్ అవుతుంది కాబట్టి ఈ ఎరేజర్స్ మనకు బెస్ట్. అట్లనే ఇప్పుడు మనము పెట్టేసుకుందాం గైస్. మీరు చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా గైస్, నాకు ఎలక్ట్రిక్ ఎరేజర్ వర్సెస్ ఈ ఎరేజర్ వేయండి అని, నార్మల్ ఎరేజర్ వేయండి అని. అందుకు ఇవాళ ట్రై చేశాను గైస్ నేను. మనం ఒకసారి ఫ్యాన్తో ట్రై చేద్దాం. ఫ్యాన్ ఎందుకు ఇచ్చిందంటే మేము ఇట్లా కట్ కావు కదా, అప్పుడు ఇట్లా ఇలా ఇట్లా కట్ చేసుకోవచ్చు కాబట్టి ఫ్యాన్. అంటే మనం ఇవి స్లోగా నీట్గా పెట్టేసుకుంటాము. మనం సెట్ చేసినాక ఇది 300 రూపీస్, ఇది 300 రూపీస్ ఎరేజర్, ఇది నార్మల్ ఎరేజర్. నెక్స్ట్ ఇది ఒక 10 రూపీస్ పెన్సిల్. చూడండి ఇక్కడ మనకి ఎట్లా యూజ్ చేయాలో కూడా మొత్తం ఇన్స్ట్రక్షన్స్